నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కమర్షియల్ బొగ్గు గనుల 12వ విడత వేలం మరియు ఒప్పందాలపై సంతకం వేడుక పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో చేసేస్తానని. ఏమీ చేసేటివి ఉండవు. వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు. పోలవరాన్ని ఏం చేశాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కడితే అది ఈరోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి కమర్షియల్ బొగ్గు గనుల 12వ విడత వేలం మరియు ఒప్పందాలపై సంతక వేడుక న్యూఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. Consumer in the world, we have the second largest coal mine, Gewra, in Chhattisgarh, in our country. More than 74% of power generation is contributed by the coal-based thermal power plants. Over 50% of railway freight revenue comes from our sector. In India, the coal sector workforce comprises 4.78 lakh employees. Coal production growth rate was recorded at 5.64 in 24-25. Friends, since 2015, introduction of the transparent action regime, private sector participation, new technology adoption have completely changed this sector. So far, 125 coal mines have been successfully auctioned in 11 rounds, ensuring strong private sector partnership. These 125 coal mines are expected to attract
more than 40,000 crore investment and create 4 lakh direct and indirect jobs. Today, with the 12th tranche, we are taking another big step, auctioning 28 more coal and lignite blocks. This auction reduce coal imports, save foreign exchange, and make in India truly Atmanirbhar. Every coal block auction boosts jobs, logistics, and downstream industries, creating opportunities and contributing to national development growth. With the action system, public sector PSUs are competing with the private sector, which has led to the greater efficiency. This has motivated them to reform, to perform, and eventually transform their operations. Reform, perform, transform, this is our Honorable Prime Minister Narendra Modi ji vision. This is a enhance coal sector's overall global competitiveness. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లులు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను. అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. 33 సంవత్సరాలు కాదు, 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. లీజు కూడా సంవత్సరానికి 50 లక్షల, ఎకరాకి 50 లక్షల రూపాయలకి లీజుకి ఇవ్వాలని. దాంట్లో వాళ్ళు చేసే కట్టడాలు, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఇవి ఆలోచించమని అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా. సినిమాలు కట్టడానికి, రెస్టారెంట్లు కట్టడానికి, కన్వెన్షన్ సెంటర్కి, బీచ్ పక్కనున్న ఎకరా సుమారు 100 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న 1300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తామని. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనా సంపద సృష్టించమంటే? ప్రభుత్వం 100 కోట్ల వేల కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించమని కోరుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఎస్, ఇగో ఇక్కడ ఈ భూమి ఉంది, దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది, ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఎవరు వస్తారు, ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటించాలనేది మా డిమాండ్. దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పద్యాలతో మరి 1300 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు లీజుకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో, దీంట్లో ఉన్న మతలబ్ ఏంటో రాష్ట్ర ప్రధానికాన్ని ఆలోచించమని కోరుతున్నాను.
ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సూటిగా. అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలియజేసుకున్నారు. నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా. దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి. అధ్యక్ష, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, ఈ రోజు ఉన్న 1022 గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషాహారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలుగా అక్కడ వాళ్లకు అద్దె భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే, గురుకులాలు మూతపడుతుంటే, 40,000 అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్యకు చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష? 1931 పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష. మొన్న పద్దుల్లో విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు. 20 లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము 25 లక్షలు ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. వారు చెప్పారు అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు. అధ్యక్ష, మేము గవర్నమెంట్లోకి వచ్చినాడు 1800 కోట్లు బకాయిలు ఉండే, మేము కట్టలేదు అధ్యక్ష. మీరు వచ్చినాడు బకాయిలు ఉంటాయి. గవర్నమెంట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్, మీరు ఇవ్వాలి. 8,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి, దయచేసి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు. ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు. బడ్జెట్ను సవరించండి, ఒక 5,000 కోట్లు కేటాయించండి. స్కూటీలు అన్నారు అధ్యక్ష. మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష. దానికోసం ఒక 500 కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా. విద్యా జ్యోతులు అన్నారు. 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 25,000, పీజీ అయితే 1,00,000, రీసెర్చ్ స్కాలర్కి నెలకు 10,000. అదేవిధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. 1000 కోట్లు దయచేసి బడ్జెట్ను రీఅప్రోప్రియేట్ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు అధ్యక్ష. మిగతా అన్ని మా గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషనే. ఆ వీటికి మాత్రమే వాళ్ళు కాగితాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు. గ్రూప్ 1 పోస్టులు 1000కి పెంచుతామన్నారు, పెంచలేదు. గ్రూప్ 2 పోస్టులు 2,000 చేస్తామన్నారు, చేయలేదు. గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 రేషియో ఇస్తామన్నారు, చేయలేదు. జీవో నంబర్ 46 రద్దు చేయలేదు. జీవో 29 తెచ్చారు, బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు. 20,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, వాటిని భర్తీ చేయలేదు. కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష. గిగ్ వర్కర్స్ అని ఉంటారు. మనం స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జెప్టో, ఇన్స్టామార్ట్, ర్యాపిడో, వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు. గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు. పెట్టండి, డబ్బులు కేటాయించండి, వాళ్ళకు ఒక 500 కోట్లు కేటాయించండి అధ్యక్ష. ఆడపిల్లల మీద కూడా అశోక్ నగర్ లో అమానుషంగా ప్రవర్తించారు, లాఠీ చార్జీలు కూడా చేశారు. దయచేసి ప్రజాపాలనలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు. తెల్లారులేస్తే ప్రజాపాలన అంటారు, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో మీ ప్రజాపాలన, ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామంటున్నారు అధ్యక్ష, కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష. మొన్న ఈ మధ్యన నేను సూర్యాపేట పోతే అక్కడ ఒక అవ్వ దగ్గర పోతే అధ్యక్ష, అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష. ఆ పెద్దామ చెప్తున్నది అధ్యక్ష, నా కొడుకు పెళ్లి చేసిన సార్ 6 నెలల కిందట. నేను అనుకున్నా మా కోడలి పిల్ల తులం బంగారం తెస్తుందేమో, నెలకు 2,500 వస్తుందేమో అనుకున్నా. ఆమె ఏం తెలియదని చెప్తా ఉంది. బంజారాలు, లంబాడాల మాతృభాష గోర్బోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభలో తీర్మానం ఆమోదింపజేసినందుకు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మళ్ళా ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. సరే, ఆయన ఏదో 2007కి పూర్తి చేసేస్తాం అనే మాట మాట్లాడారు. సరే, ఆయన మేము ఇప్పుడు పూర్తి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆయన గొప్పలు చెప్పుకుంటే అది వేరే అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలేటటువంటి కార్యక్రమాలు అవకాశం దొరికినప్పుడల్లా చేస్తున్నారు. దానిలో కూడా ఈ పోలవరాన్ని ఉపయోగించుకొని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటారంటే 2019 తర్వాత ప్రజలు మమ్మల్ని దించేశారు, కానీ మమ్మల్ని మళ్ళా తిరిగి అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే 2020కే మేము పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళం అని అంటున్నాడు. ఇందాకే పోలవరంలో మాట్లాడుతూ 2018కి పూర్తి చేస్తానని చెప్పాడు. 2019లో మళ్ళీ తిరిగి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే 2020-21 కల్లా పూర్తి చేసేవాడట. ఇప్పుడంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసేశారట. పోలవరాన్ని సర్వనాశనం చేసేశారట. అప్పుడప్పుడు అంటున్నాడు కదా, రాష్ట్రంలో కూడా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని. చివరికి లెక్కలు చూస్తేనేమో 6,000 కోట్లు. పచ్చి అబద్ధాలు, పచ్చి అసత్యాలు,
చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు, పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు కూడా అదే మళ్ళా ప్రశ్నిస్తా. ఎందుకంటే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అవే మాటలు చెప్తున్నారు కాబట్టి. నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి, టాలెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు. చాలా అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు ఎందుకు కట్టాలనుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? కేంద్రం కదా కట్టవలసింది, ప్రతి పైసా కేంద్రమే కదా, నిర్వాసితులకు ఇచ్చేది R&R ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా. మీరు ఎందుకు తీసుకున్నారు? 2016లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఫండ్స్ని మేము డైవర్ట్ చేశామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, ఇక్కడ అడగదలుచుకున్నా. అసలు ఏంటో షరతు తెలిసే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు, ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది, వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తారు. అంటే మనం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, ఈ 1000 కోట్లు కూడా లెక్క చూసి, అయ్యా మీరు ఖర్చు పెట్టి మన నిజమేను, మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇదిగో ఈ 1000 కోట్లు తీసుకొని అని ఇస్తారు. నేను అడుగుతా ఉన్నా, ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత, అర్థమవుతుందిగా మీ అందరికీ, ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఇస్తే డైవర్ట్ చేసే అవకాశం ఎక్కడ ఉంది చెప్పండి? వాళ్ళు ముందు కేటాయిస్తే కదా డబ్బులు. అయ్యా మీ పోలవరం ప్రాజెక్టు 50,000 కోట్లు అవుతుంది, ఇదిగో ఈ 50,000 కోట్లు మీకు మేము ఇస్తున్నాం అంటే కదా మనం డైవర్ట్ చేసేది. ముందు మనం ఖర్చు పెడితే, ఎక్కడి నుంచి? రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే, ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో 0 అవర్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశంపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నిజాం షుగర్ ఫ్యాక్టరీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూతపడిందని అన్నారు. షుగర్ ఫ్యాక్టరీ గత వైభవం గురించి కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. రైతులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ఆ ప్లాంట్ స్టార్ట్ చేసాము అధ్యక్ష. ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత 37 నుంచి ఈ రోజు వరకు 87 ఇయర్స్ అయింది అధ్యక్ష. మరి 87 ఇయర్స్ గత 10 ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ క్లోజ్ అయింది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా కన్సల్ట్ మంత్రి గారికి కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ ఫ్యాక్టరీ కేవలం షుగర్ ఫ్యాక్టరీతో కాకుండా, ఆ ఫ్యాక్టరీ వితౌట్ కోల్ కేవలం బగాస్తోనే బయలు నడుపుతూ, ఆ టర్బన్తో వచ్చిన పవర్తో ఫ్యాక్టరీ నడుస్తూ, అదేవిధంగా దానికి వచ్చిన ములాసెస్ను కూడా ఎక్కడ కూడా మనం వేస్ట్ కాకుండా, ఆ ములాసిస్తో కూడా మనకు కావాల్సిన స్పిరిట్లు కానీ ఇథనాల్ కానీ, ఈ రోజుల్లో మనం మన వెహికల్స్ కూడా ఇథనాల్ వాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఆ విధంగా అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా చేసుకుంటే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని వేస్ట్ కూడా అధ్యక్ష, దాన్ని వేస్ట్ వచ్చింది కూడా ఎరువులుగా మా రైతులు వాడేవాళ్ళు అధ్యక్ష. అంటే షుగర్ ఫ్యాక్టరీలో ఏది కూడా వేస్ట్ కాదు, బయటకు వెళ్ళి పవర్ అవసరం లేదు, కేవలము రైతులు దానిపైన ఆధారపడి టన్నేజ్ పెంచుకుంటే ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు ఇబ్బంది కావడానికి గత 20 ఇయర్స్ నుంచి రైతులది 800 ఉన్న షుగర్ కేన్ రేటు ఇప్పుడు 32-3300 అయింది. దాన్ని కేను మట్టుకు షుగర్ కేన్ వచ్చిన తర్వాత
కేవలం 3300కి అమ్ముతున్నాం అధ్యక్ష. అంటే కేన్ ఎంత పర్చేజ్ చేస్తున్నామో ఆ రేటుకి షుగర్ అమ్ముతా ఉన్నాం. ఆ ఎక్స్పెండిచర్స్ కానీ అదిగాక గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో టన్నేజ్ రాక మంచి సీడ్ సప్లై చేయక మన రైతులకు ఇబ్బంది అయింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేము ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి. ఈ జోన్ అధ్యక్ష ఇది కానీ మెదక్ కానీ జైరాబాద్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి అధ్యక్ష. 13%, 12 to 13% రికవరీ అధ్యక్ష. అంటే 13% అంటే జనరల్గా వేరే ప్లేస్లో 9 to 10 వస్తుంది అధ్యక్ష. అంటే ఒక్క టన్నుకు 30 కిలోలు, 1% 10 kgs వస్తుంది అధ్యక్ష. ఆ విధంగా 30 కేజీలు అంటే 1000 రూపీస్ ఎక్కువ వస్తుంది అధ్యక్ష. దాన్ని బట్టి కేను సీడును బట్టి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ కూడా లోన్లు లేకుండా నడిచినాయి. గతంలో ఒక పవర్ ప్లాంట్ వేసినాం 20 TMsతో, 20 megawattsతో. ఆ పవర్ ప్లాంట్కు 96 crores అయినాయి అధ్యక్ష. కేవలం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కమర్షియల్ బొగ్గు గనుల 12వ విడత వేలం మరియు ఒప్పందాలపై సంతకం వేడుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.